హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బంటి మరియు చిన్నుల కథ విందామా? ఇదేంట్రా బాబు, ఎంత వెతకంటేనే దొరకట్లేదు. వామ్మో, ఏంటి ఎండ? మంచి టిల్లు దిగే ప్రదేశానికి వెళ్ళాలి. ఏమంటావు చిన్ను? అవును, నిజమే. ఈ ఎండ స్థలం నుంచి మంచి చల్లని స్థలానికి వెళ్ళిపోవాలి. మంచిగా చల్లగా హాయిగా ఉండాలి. పద పద చూద్దాం. పోయి చిన్న చూసావా, నీ బండి ఎంత మంచి చోటు వెతికానో. ఇప్పుడు ఒప్పుకో నేను గొప్ప అని. చాలే నీ గొప్పలు, వినలేకపోతున్నాను కానీ పద పద ఏదైనా తిన్నాం. నీ కడుపులో ఉన్న ఎలుకలు నిన్ను తినేలా ఉన్నాయి. ఆకలేయట్లేదా? నడు నడు, చల్లని చోటుని కూడా ఆస్వాదిద్దాం. పద పద. అబ్బా, ఎంత చల్లగా ఉందో. అక్కడ ఎండకి వచ్చిన చెమటకాయలన్నీ ఈ మంచితో పోతే బాగుండు. చల్లగా ఉంది. ఆహా, ఆహా, ఏం హాయిగా ఇది. నువ్వు ఇలా మంచులోనే ఆడుకుంటూ ఉండు. నేను వెళ్ళి ఏదైనా తింటాను. నాకు ఆకలి వేస్తుంది బాగా. నువ్వు రావో ఏమో నాకెందుకు. బాయ్ బాయ్. ఉండు, వస్తున్నా. వసాయ్, అంత పాష్గా పరిగెడుతున్నావు. నీ వల్ల నా కాలుకి దెబ్బ తగిలింది. ఉండు, వస్తున్నా. భలే భలే, బాగా అయింది నీకు. నన్ను తిట్టావు కదా నీకు. నీకు జరగాల్సిన శాస్త్ర జరిగింది. రాయే చిన్ను, అదిగో అక్కడ ఏవో ఉన్నాయా, తినడానికి పోదాం. ఆహా, సూపర్. నాకు ఆకలిగా ఉంది. చూడు ఇప్పుడు ఎరక్కుమేస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, బంటి మరియు చిన్నులు కదా. ఇలాగే ఇంకా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం, పెడుతూ ఉంటాం. దయచేసి మా వీడియోస్ చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.